కష్టపడకుండా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? దీనికి చాలా మంది చాలా పద్ధతులనే ఎంచుకుంటారు. ఓ యువతి మాత్రం వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఆమె టార్గెట్ బాగా డబ్బు ఉండి వైవాహిక జీవితంలో విడిపోయిన వారే. అందుకు మ్యాట్రిమోనీ సైట్ను అడ్డాగా చేసుకుంది. 10 ఏళ్లలో 3 పెళ్లిళ్లు చేసుకుంది. మొదటి 2 విడాకుల్లో ఎవరికీ అనుమానం రాలేదు. కానీ 3వ పెళ్లి చేసుకున్న భర్తకు ఆమె తీరును సందేహించాడు. పోలీసులను ఆశ్రయించాడు. ఆమెపై విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఆమె ప్లాన్ తెలిసి ముక్కున వేలేసుకున్నారు. లూటింగ్ వధువును కటకటాల వెనక్కి పంపించారు. ఈ సంఘటన జైపూర్లో జరిగింది. ఉత్తరాఖండ్కు చెందిన నిక్కీ అలియాస్ సీమా కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంది. అనుకున్నదే తడువుగా మ్యాట్రిమోనీలో ఓ ఖాతాను ఏర్పాటు చేసుకుంది. తన అందమైన ఫోటోలను అందులో పెట్టింది. ముఖ్యంగా భార్య చనిపోయిన భర్తను టార్గెట్ చేసింది. ఈ క్రమంలో సీమా వేసిన గాలానికి 2013లో ఆగ్రాకు చెందిన వ్యాపారవేత్త పడిపోయాడు. అతడిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు సంసారాన్ని సజావుగానే సాగించింది. ఆ తర్వాత అతడితో తగువులు పెంచుకుంది. అతడి కుటుంబంపై కేసు పెట్టింది. గత్యంతరం లేక అతడి కుటుంబం 75 లక్షల రూపాయలు చెల్లించి సీమను వదిలించుకున్నారు. సీమకు కావాల్సింది కూడా అదే కదా. ఆ తర్వాత సీమ అక్కడి నుంచి చెక్కేసింది. ఆ తర్వాత మళ్ళీ మరో వ్యాపారవేత్త కోసం వేట మొదలుపెట్టింది. దానికోసం కొంత సమయం తీసుకుంది. ఈసారి ఆమె వలలో 2017లో గురుగ్రామ్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పడ్డాడు. ఇక అతడితో కూడా కొంతకాలం కాపురం చేసిన సీమ ఎవరికీ అనుమానం రాకుండా మసులుకుంది. ఆ తర్వాత తన ప్లాన్ను మళ్లీ అమలు చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్పై కేసులు పెట్టి వేధించింది. అతడి నుంచి భరణం కింద 10 లక్షల రూపాయలను పిండుకుంది. రెండో విడాకులతో అనుకున్నంత వసూలు కాకపోవడంతో మళ్లీ కొత్త పెళ్లికి సీమ సిద్ధమైంది. అదే మ్యాట్రిమోనీని అడ్డాగా చేసుకుని చెలరేగిపోయింది. ఈసారి ఆమె వేటకు జైపూర్కు చెందిన ఓ వ్యాపారవేత్త బలయ్యాడు. అతడితో 2023లో పెళ్లి చేసుకుంది. అయితే ఇతడి విషయంలో సీమా ప్లాన్ అడ్డం తిరిగింది. దీంతో అతడి ఇంటి నుంచి 36 లక్షల రూపాయల విలువైన నగలతో పరారైంది. సీమపై జైపూర్ వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా పోలీసులు మొత్తం గుట్టును లాగేశారు. ఆమె ప్లాన్ తెలిసి విస్తుపోయారు. 3 పెళ్లిళ్లతో 1,25 లక్షల రూపాయలను కొట్టేసిన ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు.